शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुटुम्बनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशं भवत्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजानेति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्य कृष्णकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्यत मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पुरुषे च प्रतिद्वन्द्वस्य रयिनं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशितजटाजुष्टपुटां परत्राणस्फटिकघटिका पुस्तककरां सपूर्णत्वाकथं सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः కిష్కింధాకాండము 73వ సర్గము. వానరుల ప్రార్థనపై స్వయంప్రభ తన తపప్రభావముచే వారిని అందరినీ గుహ వెలుపలికి అనగా సముద్ర తీరమునకు చేర్చుట, సుగ్రీవుడు విధించిన గడువు ముగిసినట్లు అంగదుడు గమనించుట, కార్య సాఫల్యము కాకుండా వెళ్ళినచో ఆ వానరరాజు మనలను తప్పక వధించును, అతని చేతిలో మరణించుట కంటెను ఎచటనే ప్రాయోపవేశము చేయుట యుక్తము అని అంగదుడు నుడువుట, స్వయంప్రభ గుహలోనే నివసించినచో ప్రాణభయము ఉండదని తారుడు పలుకుట, ఆ సూచనను వానరులు ఆమోదించుట. ఏవముక్త శుభం వాక్యం తాపస్య ధర్మ సంహితం ఉవాచ హనుమాన్ వాక్యం తామ నిందిత చేష్టితాం. తాపసి అయిన ఆ స్వయంప్రభ ధర్మ సహితముగా ఇట్లు చక్కని మాటలను పలికిన పిమ్మట సత్కర్మలను ఆచరించడి ఆమెతో హనుమంతుడు ఇట్లు నుడివెను. శరణం త్వాం ప్రసన్నాః స్మః సర్వే వై ధర్మచారిణి యః కృతః సమయోస్మాకం సుగ్రీవేన మహాత్మనా సచకాలో హితిక్రాంతో బిలేచ పరివర్తతాం సా త్వమస్మాత్ బిలాఘోరాత్ ఉత్తారయితుమర్హసి తస్మాత్ సుగ్రీవ వచనాత్ అతిక్రాంతాన్ గతాయుషః త్రాతుం అర్హసిన సర్వాన్ సుగ్రీవ భయకర్షితాన్. ఓ ధర్మాత్మరాలా, మేము అందరము నిన్ను శరణు కోరుచున్నాము. మహాత్ముడైన సుగ్రీవుడు మాకు ఒక గడువును విధించెను. మేము ఆ గడువు లోపలనే సీతాన్వేషణ కార్యమును ముగించుకొని ఆయనను చేరవలసి ఉండెను. కానీ ఆ సమయము మాకు ఈ బిలమునందే ముగిసినది. మహాత్మురాలమైన నీవే మబ్బులను దుర్గమమైన ఈ బిలము నుండి బయటపడవేయవలెను. మేము ఆ సుగ్రీవుని ఆజ్ఞను పాటింపలేకపోయితిమి, ప్రాణములపై ఆశ వదులుకుంటిమి. సుగ్రీవుడు శిక్షించునను భయముతో ఆందోళన పడుచున్న మమ్ము ఇక నీవే రక్షింపవలెను. మహచ్చ కార్యం అస్మాభిః కర్తవ్యం ధర్మచారిణి తచ్చాపి న కృతం కార్యం అస్మాభిరిహవాసిభిః. ఓ ధర్మ నిరతురాలా, మేము గొప్ప కార్యమును సాధింపవలసి ఉన్నది. ఆ కార్యసిద్ధికై ఎంతయో కృషి సల్పితిమి, కానీ పరిస్థితుల ప్రభావమున ఈ గుహలో చిక్కుపడి ఆ పనిని పూర్తి చేయలేకపోయితిమి. ఏవముక్త హనుమత తాపసి వాక్యమబ్రవీత్ జీవత దుష్కరం మన్యే ప్రవిష్టేన నివర్తితుం తపసస్తు ప్రభావేన నియమోపార్జితేన చ సర్వానేవ బిలాదస్మాత్
ఉద్ధరిష్యామి వానరాన్ నిమీలయత చక్షుంసి సర్వే వానరపుంగవాః నహి నిష్క్రమితుం సఖ్యం అనిమీలిత లోచనై. హనుమంతుడు ఇట్లు వచించిన పిమ్మట తాపసి అయిన ఆ స్వయంప్రభ ఆయనతో ఇట్లనెను: ఈ బిలములో ప్రవేశించిన వాడు ఇందుండి ప్రాణములతో బయటపడట కష్టము. కానీ నేను నియమనిష్టలతో ఆచరించిన నా తపస్సు యొక్క ప్రభావముచే వానరులైన మిమ్ములను అందరినీ ఈ బిలము నుండి ఉద్ధరించెదను. ఓ వానరోత్తములారా, మీరందరూ కన్నులు మూసుకొనుడు. అట్లు చేయనిచో అనగా కనులు మూసుకొననిచో ఇందుండి బయటపడజాలరు. తతః సమ్మీలితాః సర్వే సుకుమారాంగుళైః కరైః సహసా పిదదుర్దృష్టిం హృష్టా గమనకాంక్షయా వానరాస్తు మహాత్మానో హస్తరుద్ధ ముఖాస్తదా నిమేషాంతర మాత్రేణ బిలాదుత్తారితాస్తయా. ఆమె పలికిన అభయవచనములకు వారు మిగుల సంతసించి వెల్లుటకై తహతహపడుచు వెంటనే తమ సుకుమారమైన చేతులతో కనులు మూసుకొనిది. మహాత్ములైన ఆ వానరుడు చేతులతో ముఖములను కప్పుకొనిన మరుక్షణముననే ఆ మహిమాన్వితురాలు వారిని బిలము వెలుపలికి చేర్చెను. తతస్తాత్ వానరాన్ సర్వాన్ తాపసీ ధర్మచారిణి నిస్పృతాన్ విషమాత్ తస్మాత్ సమాశ్వాస్యేదమబ్రవీత్. అనంతరము ధర్మపరాయణైన ఆ తాపసి క్లిష్ట ప్రదేశమైన ఆ గుహ నుండి బయటపడిన ఆ వానరులను ఓదార్చి వారితో ఇట్లనెను: ఏష వింధ్యో గిరిః శ్రీమాన్ నానాధ్రువలతాకులః ఏష ప్రస్రవణః శైలః సాగరోయం మహోదధిః స్వస్తినోస్తు గమిష్యామి భవనం వానరర్షభాః ఇత్యుక్త్వా తద్బిలం శ్రీమత్ ప్రవివేశ స్వయంప్రభా. ఇది వింధ్య పర్వతము, సకల శోభా విలసితము, చక్కని చెట్లతో తీగలతో విరాజిల్లుచున్నది. ఇందు పెక్కు సెలయేళ్లు ప్రవహించుచున్నవి. ఇటువైపునున్న ఈ సముద్రమును మహోదధి అని పిలుతురు. ఓ వానరులారా, మీకు శుభమగుగాక. ఇక నేను నా భవనమునకు వెళ్ళెదను అని పలికిన పిమ్మట స్వయంప్రభ అద్భుతమైన ఆ గుహలో ప్రవేశించెను. తతస్తే దదృశు ఘోరం సాగరం వరుణాలయం అపారం అభిగర్జంతం ఘోరైరూర్మిభిరావృతం మయస్య మాయావిహితం గిరిదుర్గం విచిన్వతాం తేషాం మాసో వ్యతిక్రాంతో యో రాజ్ఞా సమయకృతః. అనంతరము వారు వరుణునకు నిలయమైన ఆ మహోదధిని చూచిరి. అది ఎగిసిపడుచున్న అలలతో భీతి గొల్పుచుండెను. ఉవ్వెత్తు తరంగములతో నిండిన ఆ అపారమైన సముద్ర ఘోషలు అంతటను ప్రతిధ్వనించుచుండెను. మయుని మాయాశిల్పములతో నిర్మితమైన ఆ గిరిదుర్గమును వెదుకుటలోనే వారికి సుగ్రీవుడు పెట్టిన మాసము గడువు ముగిసెను. వింధ్యస్యతు గిరే పాదే సంప్రపుష్పిత పాదపే ఉపవిశ్య మహాత్మానః చింతాం ఆపేదిరే తదా తతః పుష్పితి భారాగ్రాన్ లతాశత సమావృతాన్ ద్రుమాన్ వాసంతికాన్ దృష్ట్వా బభూవుర్భయశంకితాః తే వసంతం అనుప్రాప్తం ప్రతిబుద్ధ్వా పరస్పరం నష్ట సందేశ కాలార్థ ధరణీతలే. ఆ మహాత్ములు వింధ్యగిరి యొక్క నైరుతి భాగమున బాగుగా పుష్పించిన ఒక వృక్షము యొక్క నీడలో కూర్చుని చింతాక్రాంతులై ఉండిరి. వసంత ఋతువునందరి అచ్చటి వృక్షములు అన్నీను పూల బరువులతో వంగి ఉండెను. లతలు వాటికి అల్లిబిల్లిగా అల్లుకొని ఉండెను. అట్టి వృక్షములను చూచి వసంత ఋతువు రాబోచున్నదని గమనించి గడువు ముగిసిన కారణముగా సుగ్రీవుని వలన ఏ ప్రమాదము వచ్చి పడునో అని భయ సందేహములకు గురయ్యేది. వారు వసంత ఋతువు రాబోచున్న విషయమును గుర్తించి తమలో తాము చర్చించుకునిరి. రాజు ఇచ్చిన కాల వ్యవధి మీరినందున భయముతో భూమిపై పడిపోయిరి. తతస్థాన్ కపివృద్ధాంస్తు శిష్టాంశ్చైవ వనౌకసః వాచా మధురయా భాష్య యథా వదనుమాన్య చ సతు సింహ వృషస్కందః పీనాయత భుజః కపిః యువరాజో మహాప్రాజ్ఞః అంగదో వాక్యమబ్రవీత్. అంగదుడు సింహ వృషభముల వలె చక్కని మూపుతో బలిష్టములైన పొడవైన భుజములతో ఒప్పుచున్నవాడు మిక్కిలి ప్రాజ్ఞుడు యువరాజు. అతడు వృద్ధులైన వానరులను తదితర కపులను తగిన విధముగా గౌరవించుచు చక్కని సంబోధనలతో మధురముగా ఇట్లు వచించెను: శాసనాత్ కపిరాజస్య వయం సర్వే వినిర్గతాః మాసః పూర్ణో బిలస్థానం హరయః కిన్న బుధ్యతే వయం ఆశ్వయుజే మాసి కాల సంఖ్యా వ్యవస్థితాః పరిస్థితాః సోపి చాతీతః కిమతః కార్యముత్తరం భవంతః ప్రత్యయం ప్రాప్త నీతిమార్గ విశారదాః హితేష్వభిరతా భర్తుః నిసృష్టాః సర్వకర్మసు కర్మస్వ ప్రతిమాః సర్వే దిక్షుః
దిక్షు విస్తృత పౌరుషాః మాం పురస్కృత్య నిర్యాతాః పింగాక్ష ప్రతిచోదితాః ఇదానీం అకృతార్థానాం మర్తవ్యం నాత్ర సంశయః హరిరాజస్య సందేశం అకృత్వా కః సుఖీ భవేత్. వానర మిత్రులారా, కపిరాజైన సుగ్రీవుని యొక్క శాసనమును అనుసరించి మనమందరము సీతాన్వేషణకై కిష్కింధ నుండి బయలుదేరితిమి. మనము బిలమునందు ఉన్నప్పుడే ఆయన పెట్టిన మాస వ్యవధి పూర్తి అయినది. కానీ ఆ విషయము మీకు ఏల తట్టలేదు. మనము మనకు అప్పగించిన కార్యమును ఒక మాసములో పూర్తి చేయుటకు అంగీకరించి ఆశ్వయుజ మాసములో బయలుదేరితిమి. అదీను గడిచిపోయినది. కనుక ఇప్పుడు మన కర్తవ్యమేమి? మీరు రాజునకు విశ్వాస పాత్రులు, నీతి మార్గమునందు కుశలురు, ప్రభువు హితమునందే నిరతలయుందురు. వివిధములగు కార్యములను నిర్వహించుటలో మీరు సాటి లేని వారు కనుకనే అన్ని కార్యములందునూ మీరే నియమింపబడుచుందురు. మీరు బల పరాక్రమశాలులుగా అన్ని దిక్కులయందునూ వాసిగాంచితిరి. మహారాజు ఆదేశము మేరకు నన్ను ముందుంచుకొని బయలుదేరితిరి. మనకు అప్పగించిన పనిలో కృతార్థులము కాలేదు. కనుక ఇప్పుడు మనము మరణించుటయే మంచిది. ఇందులకు మనకు ఎట్టి సంకోచము అక్కరలేదు. కపిరాజు ఆజ్ఞను పాటింపని వానికి సుఖం ఎట్లు దక్కును? తస్మిన్ నతీతే కాలేతు సుగ్రీవేణ కృతే స్వయం ప్రాయోపవేశనం యుక్తం సర్వేషాం చ వనౌకసాం తీక్ష్ణః ప్రకృత్యా సుగ్రీవః స్వామిభావే వ్యవస్థితః న క్షమిష్యతి న సర్వాన్ అపరాధకృతో గతాన్ అప్రవృత్తౌ చ సీతాయాః పాపమేవ కరిష్యతి తస్మాత్ క్షమమిహాద్యేవ ప్రాయోపవిశనం హినః త్యక్త్వా పుత్రాంశ్చ దారాంశ్చ ధనాని చ గృహాని చ. సుగ్రీవుడు స్వయముగా విధించిన కాల వ్యవధి ముగిసినది. ఇప్పుడు మన వానరులకు అందరికీ ప్రాయోపవేశమే దిక్కు, మరి ఒక మార్గము లేదు. సుగ్రీవుడు సహజముగానే తీవ్ర స్వభావము గలవాడు. పైగా ఇప్పుడు మనకు అతడు ప్రభువు. అపరాధము చేసి ఉంటిమి గాన ఇప్పుడు ఆయన సమీపమునకు వెళ్ళినచో ఆ స్వామి మనలో ఎవరినీ క్షమింపడు. సీతాదేవి జాడను తెలుసుకొనకుండా వెళ్ళినచో అతడు మనలను వధించి తీరును. అందువలన భార్యాపుత్రుల పైనను సిరి సంపదల మీదను ఇండ్లు వాకిండ్ల విషయమునను మోహమును త్యజించి ఇక్కడే ఈ క్షణముననే ప్రాయోపవేశమునకు పూనుకునుట యుక్తము. ధ్రువం నో హింసిత రాజా సర్వాన్ ప్రతిగతానితః వధేన ప్రతిరూపేణ శ్రేయాన్ మృత్యురిహైవనః. మనము కార్యము సఫలము కాకుండా మరలి వెళ్ళినచో ఆయన మరణదండన విధించుట తథ్యము. ఇట్లు నిరర్థకముగా ఆయన చే వధింపబడుట కంటే మనము ఇచ్చటనే అసూలను వీడుట మంచిది. నచాహం యవ్వరాజ్యేన సుగ్రీవేనాభిషేచితః నరేంద్రాణాభిషిక్తోస్మి రామేణ క్లిష్టకర్మణ స పూర్వం బద్ధవైరో మాం రాజా దృష్ట్వా వ్యతిక్రమం ఘాతయిష్యతి దండేన తీక్ష్ణేన కృతనిశ్చయః కిం మే సుహృద్భిర్వ్యసనం పశ్యద్భిర్జీవితాంతరే ఇహైవ ప్రాయమాశిష్యే పుణ్యే సాగర రోధసి. సుగ్రీవుడు నన్ను యువరాజుగా చేయలేదు. ఎంతటి కార్యమునైనను అవలీలగా సాధించువాడు మహారాజకుమారుడు అయిన ఆ శ్రీరామచంద్ర ప్రభువే నన్ను యువరాజుగా పట్టాభిషిక్తుని గావించెను. వానర రాజైన సుగ్రీవుడు మొదటి నుండి మాకు బద్ధశత్రువు. ఆయన ఆజ్ఞను ఉల్లంఘించిన నన్ను చూచినచో అతడు కఠినమైన మరణదండన విధించును. ఇది నిశ్చయము. నా మిత్రులందరూ చూచుచుండగా బ్రతికి ఉండగానే నేను అతని వలన అకాల మృత్యువు నోటపడుట ఎందులకు? కాబట్టి ఇక్కడనే పవిత్రమైన ఈ సాగర తీరమునందే ప్రాయోపవేశమును చేసేదను. ఏతచ్చుత్వా కుమారేణ యువరాజేన భాషితం సర్వే తే వానరశ్రేష్ఠ కరుణం వాక్యమబ్రువన్. యువరాజైన అంగద కుమారుడు పలికిన మాటలను వినిన పిమ్మట ఆ వానర ప్రముఖులందరూ దీనముగా ఇట్లు నుడివిరి. తీక్ష్ణః ప్రకృత్యా సుగ్రీవః ప్రియాసక్తశ్చ రాఘవః అదృష్టాయాం తు వైదేహ్యాం దృష్ట్వా చైవ సమాగతాన్ రాఘవ ప్రియ కామార్థం ఘాతయిష్యత్య సంశయం న క్షమం చాపరార్థానాం గమనం స్వామి పార్శ్వతః ఇహైవ సీతాం అన్విష్య ప్రవృత్తిం ఉపలభ్యవా నోచేద్ గచ్చామ తం వీరం గమిష్యామో యమక్షయం. నిజముగా సుగ్రీవుడు తీక్ష్ణ స్వభావము గలవాడు. శ్రీరాముడు తన ప్రియపత్ని అయిన సీతాదేవి యందు అనురక్తుడై ఉన్నాడు. సీత జాడ తెలుసుకొనక మనము వెళ్ళినచో శ్రీరాముని మెప్పు పొందుటకై ఆ వానరరాజు మనలను తప్పక వధించును. నేరము చేసిన వాడు ప్రభువు సమీపమునకు వెళ్ళుట ఏమాత్రము తగదు. ఏది ఏమైనను ఎంతగా గాలించేనను సీతాదేవి జాడను తెలుసుకున్న పిమ్మటనే ఆ వీరుని కడకు వెళ్ళవలెను. లేనిచో ఆయన చేతిలో మనకు చావు తప్పదు. ప్లవంగమానాం తు భయార్దితానాం శ్రుత్వా వచస్తార ఇదం బభాషే అలం విషాదేన బిలం ప్రవిశ్య
వసామ సర్వే యదిరోచతే వహ ఇదం హి మాయా విహితం సుదుర్గమం ప్రభూత వృక్షోదక భోజ్యపేయకం ఇహాస్తినో నైవ భయం పురందరాత్ నా రాఘవాద్ వానర రాజతోపి వా. భయముతో వణికిపోవచ్చున్న వానరులు పలికిన మాటలను వినిన అనంతరము తారుడు అనువాడు ఇట్లు నుడివెను, ఇక్కడ కూర్చుని ఇట్లు విచారపడుట వలన ప్రయోజనము లేదు. మీకు అందరికీ ఇష్టమైనచో ఆ తాపసి అనగా స్వయంప్రభ గుహకే వెళ్ళి మనము అందరము అక్కడనే నివసింతము. ఆ గుహ మాయా ప్రభావమును నిర్మింపబడినది, మిక్కిలి దుర్గమమైనది. అది పండ్ల చెట్లకును జలాశయములకును నెలవు కనుక అన్నపానాదులకు లోటు ఉండదు. అక్కడ ఉన్నచో శ్రీరాముని వలన గాని వానరరాజు వలన గాని కడకు ఆ దేవేంద్రుని వలన గాని మనకు ఏమాత్రము భయము ఉండదు. శ్రుత్వాంగదస్యాపి వచోనుకూలం ఊచుశ్చ సర్వే హరయః ప్రతీతాః యథా న హింసేమ తథా విధానం అసక్త మధ్యేవ విధీయతాం నః. తారుడు పలికిన మాటలు అంగదునకును అనుకూలముగా ఉండుట వానరులు గమనించిరి. వారికి అవి సమ్మతముగా ఉండెను. అప్పుడు వారు తారుడు చెప్పిన పద్ధతిని ఎట్టి ఆలస్యము లేకుండా ఇప్పుడే ఆచరించదము, అప్పుడు మనకు ఏమాత్రము ప్రమాదము ఉండదు అని పలికిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే కిష్కింధాకాండే 53 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండమునందు ఇది 53వ సర్గము.